నమస్తే. 2026 బడ్జెట్ అయితే వచ్చేసింది. మరి దీనికి సంబంధించి పార్లమెంట్‌లోని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త ధనంతోని బడ్జెట్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ గూడాను ఈ బడ్జెట్‌లోని అసలు దేని మీద ధరలు పెరుగుతాయి, దేనికి ధరలు తగ్గుతాయి అనైతే వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సామాన్యులైతే పాల ప్యాకెట్ కొనే దగ్గర నుంచి గూడా రేటు తగ్గిందా లేదా అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి చాలా మందికి ఇప్పుడు సామాన్యుడి జేబుకైతే మాత్రము ఆ చిల్లును పూడ్చే ప్రయత్నమే జరిగింది దీనిలోనే అనైతే అనిపిస్తూ ఉంది అని బడ్జెట్ ప్రకారం అయితే అర్థమవుతున్నట్టు నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి అసలు ఏమేమి ధరలు పెరిగినాయి? ముఖ్యంగా రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఐటీ సెక్టర్స్‌లో టాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే వైద్య రంగంలోని మందులకి సంబంధించి ఏమైనా ధరలు తగ్గాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇలా అనేక మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది బడ్జెట్ కోసము. మరి ఎందుకంటే ఇది ఏడాది పొడుగునా ఈ బడ్జెట్ అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనిలో వచ్చే టాక్స్‌లు గానియండి, అలాగే వడ్డీ రేట్లు గానియండి, సో ఇట్లాంటివన్నీ గూడాను చాలా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి వీటి మీద ఏమేమి తగ్గించారు? ఏ ఏ వస్తువులపైన తగ్గింపు జరిగింది? ఏ వస్తువులపైన పెంపు చేయడం జరిగింది? సో ఇది నిజంగానే సామాన్యుడికి ఉపయోగకరంగా ఉందా ఈ బడ్జెట్ అనేది ఒకసారి చూద్దామా? అసలు బడ్జెట్‌లో ఏమేమి ఉన్నాయనేదైతే ఒకసారి క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు కొంత ఊరటిచ్చేలాగా కనిపించింది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ దిగుమతి సుంకాలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల పలు నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు తగ్గనున్నట్లు కనిపిస్తోంది. మందులు, ఆరోగ్య సేవలకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. 17 రకాల ప్రాణాంతక క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకాన్ని 20% నుండి 10%కి తగ్గించారు. కొన్ని అరుదైన వ్యాధుల మందులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్రే యంత్రాలు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాల తయారీలో వాడే విడిభాగాల ధరలు కూడా తగ్గనున్నట్లు కనిపిస్తోంది. ఇక ఎలక్ట్రానిక్ మరియు గ్యాడ్జెట్ల విషయానికొస్తే డిజిటల్ విప్లవాన్ని ప్రోత్సహించే దిశగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గించారు. మొబైల్ ఫోన్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత అవసరాల కోసం విదేశాల నుండి తెచ్చుకునే మైక్రోవేవ్ వెవెన్లు, ల్యాప్టాప్ల ధరలలో ఊరట లభిస్తోంది. ఇక విదేశీ ప్రయాణాలు, విద్యకి సంబంధించి బడ్జెట్ లో విదేశాలకు వెళ్లే వారికి ఈ బడ్జెట్ భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. విదేశీ ప్రయాణాలపై ఉండే టీసీఎస్ ను 5 నుంచి 20% నుండి 2% భారీగా తగ్గించారు. విదేశాలలో చదువుకునే విద్యార్థుల ఖర్చులపై టీడీఎస్ తగ్గించడం వల్ల విద్యాభ్యాసం కొంత చవకగా మారే అవకాశం ఉంది. ఇక పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఈవీ వాహనాలు పై సోలార్ గ్లాస్, సోలార్ సెల్స్ తయారీకి వాడే యంత్రాలపై సుంకాలను తగ్గించినట్లు కనిపిస్తోంది. ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల వెలికితీత యంత్రాలపై పన్నులు తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతర వస్తువులను చూసుకుంటే బూట్ల తయారీకి వాడే పైభాగం దిగుమతిపై రాయితీలను ఇచ్చారు. అలాగే మత్స్యకారులు సముద్రం నుండి తెచ్చే చేపలు, రొయ్యల మేత ధరలను కూడా తగ్గించనున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం వాడే సిఎన్జిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కొంత శాతం బయోగ్యాస్ ను కలుపుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు పన్ను లెక్కింపు మొత్తం ఇంధనం ధరపైనే జరిగేది. ఇకపై సిఎన్జిలో ఎంత శాతం బయోగ్యాస్ ఉంటుందో ఆ బయోగ్యాస్ విలువపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కూడా ఉండదు. పన్ను లెక్కించేటప్పుడు ఆ విలువను పూర్తిగా మినహాయిస్తామని చెబుతూ ఉన్నారు. పన్ను భారం తగ్గించడం వల్ల సిఎన్జి ధరలు తగ్గి కార్లు, ఆటోలు నడిపే వారికి కిలోమీటర్కు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ కంటే సిఎన్జి చౌకగా దొరికితే ఎక్కువ మంది పర్యావరణ హితమైన గ్యాస్ బండ్ల వైపు మొగ్గు చూపుతారు. ధరలు తగ్గించడం వల్ల సిఎన్జి కార్లు, బస్సుల విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. ఆటో కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతోందని అంటున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చేసిన కీలక ప్రకటనలు, కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి, మరికొన్ని తగ్గనున్నట్లు తెలుస్తోంది. విదేశీ మద్యము, లగ్జరీ వాచ్లపైనైతే ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే క్యాన్సర్ ఔషధాలు, డయాబెటిక్ మందులు, ఈవీ బ్యాటరీలు, సోనార్ ప్యానెల్స్, విదేశీ యంత్రాలపై పన్ను, మైక్రో అవర్స్, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్ క్రాఫ్ట్స్ విడిభాగాలు, అలాగే వీటితో పాటు దేశీయంగా తయారయ్యే మొబైల్స్, టాబ్లెట్స్ ధరలు కూడా కాస్త తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదండి బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్స్. మొత్తానికి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏంటంటే మందుల మీద తగ్గించారు. అలాగే
ఏదైతే పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉండాలి అని పెట్రోల్‌కి బదులుగా, డీజిల్‌కి బదులుగా వీటికి ఇంధనానికి బదులుగాను బయోగ్యాస్‌కి సంబంధించిన వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని వీటిని మనం ఉపయోగిస్తూ ఉన్నాం కాబట్టి, సో వాటికి అలవాటు చేయడానికి వాటి మార్కెట్‌ని పెంచడానికి ఇప్పుడు ప్రస్తుతము బయోగ్యాస్ మీద మంచి తగ్గింపునిస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇప్పుడు ధరలు తగ్గే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాటిని ప్రోత్సహించాలి కాబట్టి వాటి మీద ధరలు తగ్గించారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళే వారికి సంబంధించి టీసీఎస్ ఇవి కూడా తగ్గించారు. ఎందుకంటే అక్కడ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది కూడా కొంత తగ్గే అవకాశం ఉంటే వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఆర్థికంగా కూడా అది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది కూడా అర్థమవుతుంది. అలాగే చూసుకుంటే మత్స్యకారులకి సంబంధించి కూడా మంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాగే రైతులకి సంబంధించి కూడా కొన్నింటిలోని బడ్జెట్‌లోని మంచి తగ్గింపునిచ్చే అవకాశాలున్నాయి అని చెప్పేసైతే కనిపిస్తుంది. సో ఓవరాల్‌గా కొంతవరకు ఈసారి బడ్జెట్ మాత్రము కాస్త డిఫరెంట్‌గా విడుదలైంది. కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది బడ్జెట్ ఓవరాల్‌గా ఎలక్ట్రానిక్స్, గూడ్స్ వీటి మీద ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ మీద వీటి మీద ఎక్కువగా తగ్గింపులు, పెరుగుదలనేవి వీటి మీద కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఏదైనా కూడా సామాన్యుడికి ఒక రకంగా ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ ప్రకారము. సో ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మాత్రం మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించి.